వాక్య సందేశం అందిస్తారు. 20 నిమిషాలు వారు కేటాయించబడింది వారికి. మరి ఈ సమయాన్ని మాకు చెబుతుంటారు. అయ్యా వందనాలు. దేవుని నామకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం నాయన మిమ్మల్ని ధ్యానించటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. అల్పుడను బలహీనుడను నాయన తండ్రి, నేను కాదు నాయన మాట్లాడేది, మీరు మాట్లాడమని తండ్రి. మంచి వాక్యమును నాయన మంచి నెలను బడిన విత్తనములే 60 అంతలు 30 అంతలు 100 అంతలుగా అభివృద్ధి పొందినట్లుగా వాక్యం అందరి హృదయాల పనిచేయనట్లుగా సహాయం చేయండి. చిన్న ప్రార్థన ఆలకించి మరి అందరికీ తగినటువంటి వాక్యం ఇచ్చేలాగా సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈరోజు నేను కొన్ని వాక్యాలు గొప్ప గొప్ప దేవుడు, గొప్ప కార్యములు, గొప్ప రక్షణ. మన పరిశుద్ధ గ్రంథంలో మరి చూస్తే సుమారుగా 62 మార్లు ఈ గొప్ప గొప్ప అనే శబ్దం వాడబడింది. దానిలో నుంచి మన గొప్ప దేవుడైన ప్రభువును గురించి, ఆయన చేసిన గొప్ప కార్యముల గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అధిక బలం గలవాడు. మన గొప్ప దేవుని గురించి కీర్తనలు 147 5-6 వాక్యాలు చూసుకుందాం. కీర్తన, మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి కలిగినటువంటి ఆయన వాడు, జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చూడండి, మన దేవుడు గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు, ఆయన శక్తి అధికమైనది. అలాంటి మరి గొప్ప శక్తి కలిగిన దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం. ఎందుకంటే చూడండి, ఇజ్రాయెల్ కంట్రీలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి. ఫస్ట్ నుంచి కూడాను వారు చేసిన యుద్ధాల్లో ఇంతవరకు వారికి వాటం లేదు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. గొప్ప దేవుడు, గొప్ప యుద్ధాలు చేసేటువంటి దేవుడు. మనం గొప్ప దేవుని ఆదరిస్తున్నామంటే మనం కూడా మరి ఎంత గొప్పగా, ఎంత గొప్ప విశ్వాసంతో ఉండాలండి. అట్టి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అదే చూడండి, కీర్తన 145 3-4 చూడండి ఒక్కసారి. యెహోవా మహాత్మ్యము గలవాడు, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన అధిక స్తోత్రం ఆయనేనండి. ఆయన తప్పితే ఇంకెవరు లేడు. ఆయనే అధిక స్తోత్రం తగినవాడు, గొప్ప దేవుడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. చూడు, ఆయన మహత్యము మనం గ్రహించలేము, మన ఊహలకు అందదు. అంత గొప్ప దేవుడు. ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, అవును, నీ పరాక్రమ క్రియలు తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదు. చూడండి, ఆయన చేసేవి ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయండి. మరి ఆయన గొప్ప శక్తిమంతుడే కాకుండా ఆయన చేసేటువంటి కార్యాలు కూడా అద్భుత కార్యాలు, మహత్తరమైన కార్యాలు, గొప్ప కార్యాలు. ఈ గొప్ప కార్యాల గురించి కీర్తన 111 1, 2, 3 వాక్యాల్లో కూడా ఉంటుంది. ఈయన యెహోవా గొప్ప కార్యములు చేసేటువంటి మహానుభావుడు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను, యథార్థవంతుల సభలోను, సమాజంలోను పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి. అవి చూడండి, ఆయన క్రియలు, ఆయన కార్యములు, ఆయన ఊహలు గొప్పవండి. మరి అట్టి గొప్ప దేవుడిని మనం ఆరాధించాలంటే మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావం గలది. చూడండి, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు మహిమ ప్రభావాలు కలవి. అలాంటి మహిమ ప్రభావాలు కలిగినటువంటి గొప్ప కార్యాలు, గొప్ప మరి దేవుని ఆరాధించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సన్నిధిలోకి, గొప్ప రక్షణలోకి వెళ్ళాలి. మనకు అలాంటి గొప్ప రక్షణ ఉందండి. మరి ఆయన నమ్ముకుని ఆయన సన్నిధిలోకి వెళ్ళి
ఆయన చేసిన ఆయన గొప్ప కార్యాలు మరి చూడాలన్నా మన జీవితంలో జరగాలన్నా మనకి గొప్ప రక్షణ ఉండాలి. అది కీర్తన మరి 18:50 ఉంటుంది. ఆయన గొప్ప రక్షణ ఇస్తాడు. ఆయన గొప్ప దేవుడు. మన కొరకు ఆయన శరీరం నలగొట్టుకొనబడి ఆయన ప్రాణం అప్పగించినటువంటి గొప్ప దేవుడు. చూడండి కీర్తన 18:50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. చూడండి గొప్ప రక్షణ. మరి దావీదు ఎలాంటి వాడు అండి? గొర్రెలు కాసుకున్నటువంటి వాడు. అలాంటి వాడికి మరి ఈయన గొప్ప రక్షణ ఇవ్వబట్టే ఎన్ని రాజ్యాలను జయించాడు. మహావీరుడైనటువంటి గొలియాతుని జయించాడు. సింహాలను, ఎలుగుబంటులను మరి అనార్ఘళంగా వాటిని చంపగలిగాడు. ఇదేంటి కారణం? ఆయనకి గొప్ప రక్షణ ఉంది. గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన తట్టు ఉన్నాడు. అలాగే ఈ గొప్ప రక్షణ కానీ మనకు లేదనుకోండి, మనం ఏమైపోతాము? గొప్ప పాపాల్లో పడిపోతాం, గొప్ప చిక్కుల్లో పడిపోతాం, గొప్ప తప్పిదాల్లో పడిపోతాం. మన జీవితాల్లో భయంకరమైన భూకంపాలు, ఏడ్పులు ఇవన్నీ వస్తాయి. ఒకసారి చూద్దామా? గొప్ప పాపాల్లోకి ఎట్లా వెళ్తాం? ఈ రక్షణ అనేది లేకపోతే మనము గొప్ప పాపాల్లో పడిపోతాం, గొప్ప గొప్ప చిక్కుల్లో పడిపోతాం. నిర్గమకాండము 32:21-22 చక్కగా రాయబడి ఉన్నది. ఈ మనము రక్షణ అనేది లేకపోతే, దేవుని భయం అనేది లేకపోతే, దేవుని ఎడల ప్రేమ అనేది లేకపోతే మరి గొప్ప చిక్కుల్లో పడిపోతాం, గొప్ప పాపాల్లో పడిపోతాం. నిర్గమకాండము 32:21-22. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు అని చెప్తున్నాడు. అట్లాగే 2 సమూయేలు 24లో చూడండి ఒకసారి. 2 సమూయేలు 24:10 కూడా మరి ఈ పాపము, ఈ గొప్ప ప్రజలు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు మరి ఇంత మరి మోసే తీసుకొచ్చిన తర్వాత కూడాను వాళ్ళు బంగారం కరగబోసుకుని దూడని చేసుకుని వారు గొప్ప పాపము చేస్తారు. దేవుడికి ఇష్టం లేనివి. 2 సమూయేలు 24వ అధ్యాయం, 2 సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఉంటుంది గొప్ప పాపము గురించి. గొప్ప పాపం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, చూడండి నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తుని. చూడండి మరి ఆయన దేవుడు చేయొద్దు అన్నాడు. అయ్యా జనసంఖ్య లెక్కించొద్దు, యుద్ధం యెహోవాది అన్నట్టుగా యుద్ధంలన్నీ పిచ్చివాడ నువ్వు చేయలేదు, యుద్ధాలన్నీ చేసి గెలిచింది నేనే. నీ జనసంఖ్యను సైన్యమును లెక్కించుకుని నీవు అధిక బలం కలవడాన్ని సంతోషిస్తున్నావని ఆయన మీదకి ఎంత కోపం ఇస్తాడు తెలుసా? అది గొప్ప పాపం చేశాడు కాబట్టి ఆయనకి 3 ఛాన్సులు ఇస్తాడు. మరి కోరుకో, నువ్వు ఏం కావాలి. కానీ ఆయన మరి అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం కాదు. ఇమ్మీడియట్గా కాళ్ళ మీద పడిపోయి, అయ్యా అమాయక ప్రజల్ని వీళ్ళు ఎందుకు శిక్షిస్తావయ్యా, నన్ను శిక్షించు, నా కుటుంబాన్ని శిక్షించు. అంత తగ్గింపు స్వభావం కలదు. అందుకని గొప్ప పాపాలు చూడండి, ఈ గొప్ప పాపాలు కానీ మనం చేసామంటే మనం ఎన్ని చిక్కుల్లో పడతాం, చిక్కుల్లోను ఇబ్బందుల్లోను. మరి చూడండి, ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు 2 సమూయేలు 24:14 ఉంటుంది. గొప్ప చిక్కులు వచ్చేస్తే మనకి. అందుకు దావీదు నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. చూడండి, ఈ గొప్ప పాపం చేసామనుకోండి మనం గొప్ప చిక్కుల్లో పడిపోతాం. ఎటు వెళ్ళాలి, ముందుకు వెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అంటారు కదా. ఆ విధంగాను పాపం అనే దానికి వెళ్తే గొప్ప చిక్కులు, గొప్ప తప్పిదములు, గొప్ప పాపాలు, మరి ఇక నరకానికి అనమాట. చూడండి మరి ఎంత చక్కగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహు ఆశ్చర్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగా కానీ. చూడండి, మనం అంటాం కదా, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది. మరి ఆయన తప్పిదం అయిపోయింది, ఈ గొప్ప చిక్కుల్లో పడిపోయాడు, పాపం చేశాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, అయ్యా మరి ఒక్కసారి నన్ను కరుణించు, ఈ పాపము
ఈ ప్రజల మీదకి తీసుకురాకుండా నాయన నన్ను శిక్షించండి అని ప్రాధేయపడతాడు. అట్లాగే ఈ గొప్ప చిక్కులు, గొప్ప పాపాల నుంచి మనము తప్పించుకోవాలంటే గొప్ప రక్షణ కావాలి. అలాగే ఇలాంటి తప్పిదములు కానీ చేసామనుకోండి, ఇలాంటి చిక్కులు చేసామనుకోండి, మనకేంటంటే మన జీవితంలో తుఫాను, మన జీవితంలో భూకంపం, మన జీవితంలో ఏడ్పులు, పడగొబ్బలు, భయంకరమైన తీర్పు వస్తుంది. చూసారా, ఆయన కోపం వస్తే ఎంతమంది లక్షల మంది నేను సరే చంపించేస్తాడు. అంత విగ్రహరూపం దాలుస్తాడు ఆయన. ఆయన మహాశక్తి కలిగినటువంటి గొప్ప. అందుకని మనం ఈ పాపముల్లోనికి, చిక్కుల్లోనికి, ఇబ్బందుల్లోనికి, తుఫానుల్లోనికి మన జీవితంలో భూకంపాలనే రాకుండా ఉండాలంటే మనం ఎలా వెళ్ళాలి? గొప్ప రక్షణ కలిగి గొప్ప దేవునిని ఆదరించేలాగా మన హృదయ ఆలోచనలు అన్నీ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే చూడండి ఒక్కసారి, న్యాయాధిపతులు 5:15 ఉంటుంది. న్యాయాధిపతులు మన హృదయ ఆలోచనలు గొప్పగా ఉండాలి. విశ్వాస బిడ్డల యొక్క ఆలోచనలు ఎలా ఉండాలంటే గొప్పగా ఉండాలి. న్యాయాధిపతులు ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. చూడండి, మరి గొప్ప హృదయాలోచనలు కావాలా మీకు? దేవుని సన్నిధికి రండి. చూడండి వాళ్ళ ఆలోచనలు ఎంత చేస్తారు. ఎస్తేరు కూడా చూడండి ఎంత గొప్పగా ప్రార్థన చేసి మరి ఇలాగా యూదులందరిని చంపించాలన్నప్పుడు ఉపవాసం ఉండి గొప్ప ఆలోచన కలిగి మరి రాజుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలని గొప్ప హృదయ ఆలోచనలు చేసి ప్రార్థన పూర్వకంగా మరి ముందుకెళ్తారు. మనకి విశ్వాసం అనేది ఉంటే మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయంట? గొప్ప ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మరి దర్శనాలు కూడా వస్తాయి, మంచి ఆదరణ వస్తుంది. మనకి ఇలాంటి గొప్ప ఆలోచనలు వచ్చినప్పుడు మనకి గొప్ప దర్శనాలు కూడా వస్తాయి. ఒకసారి చూడమ్మా, గొప్ప దర్శనాలు ఎలా ఉంటాయంటే మరి దానియేలు గ్రంథం, దానియేలుకు మరి చూడండి, ఆయనకి చూడండి ఎన్ని దర్శనాలు ఇస్తాడు దేవుడు. దానియేలు 10:7-8. దానియేలుకి చూడండి, మరి ఆయన రాతలు ఏం రాశారో కూడా తెలియదు, దాని అర్థం తెలియదు. మరి ఆయనకి దర్శనాలు వస్తాయి, గొప్ప దర్శనాలు వస్తాయి. దానియేలు అంటే మహాభక్తుడు. సింహాల బోన్లో వేసినా కానీ ఆయనకి భయం ఉండదు. ఆయన దర్శనం తెలుసు, నా దేవుడు నన్ను కాపాడతాడనేటువంటి గొప్ప ధైర్యం. దానియేలన్న నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచుతిని. చూడండి, ఒంటరిగా నిన్ననే విన్నాం కదా, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయనకి ఈ గొప్ప దర్శనం వచ్చిందంట. చూడండి, అసలు ఆ రాసిని ఏంటో తెలియదు, ఏం రాశాడో రాజు చెప్పడు. రాసిని తెలుసుకునేవాడు అర్థం తెలుసుకుని చెప్పి ఇలా చేయమని అంత గొప్ప మరి ప్రార్థన చేయబట్టే వాళ్ళకి గొప్ప గొప్ప దర్శనాలు వస్తాయి. అలాంటి గొప్ప దర్శనాలు ఎవరికి వస్తాయండి? గొప్ప భక్తులకే వస్తాయి, గొప్ప విశ్వాసపరులకే వస్తాయి. అలాంటి గొప్ప విశ్వాసము, అలాంటి దర్శనం అన్నప్పుడు మనకి మంచి ఆదరణ కలుగుతుంది, గొప్ప ఆదరణ కలుగుతుంది. మరి ఒక్కసారి చూద్దాము మన గొప్ప ఆదరణ ఎట్లా ఉంటుందో. కీర్తన 94:19-22 ఉంటుంది. మనకి గొప్ప ఆదరణ వస్తుంది. ఆ దర్శనం వచ్చినప్పుడు, హృదయాలోచనలు మంచివైనప్పుడు. కీర్తన 94:19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. చాలండి, చూడండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. చూడండి, మన హృదయాలోచనలు గొప్పగా ఉంటే, మన హృదయంలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు ఉంటే, మనకి మంచి విశ్వాసం ఉంటే, ఆయన దగ్గరికి, ఆయన సన్నిధిలో మనం గోజాడి ప్రార్థనిస్తే మనకి గొప్ప ఆదరణ వస్తుంది. చూడండి, ఈ రోజున ఆదరణ లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక మనలో ఎంతమంది బాధపడుతున్నాం? ఆయన సన్నిధికి రండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన
మరి మన హృదయ రహస్యాలు తెలిసినటువంటి గొప్ప తండ్రి. అందుకని అలాంటి గొప్ప ఆదరణ పొందాలంటే మనకు ముందు యేసయ్య ఎడల గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి గొప్ప ఆదరణ ఉంటే ఏమొస్తుందండి? మనకు గొప్ప మహిమలు, గొప్ప బహుమానాలు వస్తాయి. ఒక్కసారి చూద్దామండి, మనకి గొప్ప బహుమానాలు ఎలా మరి వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. ఎబ్రీ 10:34-35 ఉంటుంది. గొప్ప బహుమానం పొందాలంటే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చూడండి, మనం ఏదైనా చేసామంటే పట్టుదలగా ప్రార్థన ఇప్పుడు 40 రోజులు ప్రార్థన చేస్తున్నాం. ఒక రోజుకు 2 రోజులకు వస్తుందని కాదండి. అది పట్టుదల కలిగి మన బహుమానం గొప్ప బహుమానం వచ్చే వరకు కూడా ధైర్యం విడిచిపెట్టకుండా విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకుని మరి గోజాడినట్లే. ఆయన చూడండి, మరి ఆయన వెళ్ళి పలానా కోనేటిలో మునగమంటే ఒక రాజుని, సైన్యాధిపతిని, మా దేశంలో ఇలాంటి నదులు లేవా అని సనుక్కుంటా అయినా సరే ఆ యొక్క విశ్వాసి చెప్పాడని మరి ఇంకా అవుతుంది 7వ మారు మునిగిన తర్వాత ఆయన చిన్నపిల్ల దేహంగా ఆయన శరీరం మారిపోతుంది. మరి అలాంటి గొప్ప బహుమానం కావాలంటే గొప్ప ఓర్పు కలిగి, గొప్ప సహవాసంతో, గొప్ప విశ్వాసంతో, మరి గొప్ప ఆదరణతో ఆయన సన్నిధికి రావాలి. అప్పుడే మనకి గొప్ప మరి ఇలాంటి బహుమానాలు వస్తాయి. అలాంటి బహుమానాలని కాదండి, గొప్ప మహిమలోనికి మనకు గొప్ప దేవుడు తీసుకెళ్తాడు. ఒక్కసారి చూద్దామండి, కీర్తన 21:5 చక్కగా రాయబడి ఉన్నది. మనము గొప్ప బహుమానమే కాదండి, గొప్ప మహిమలోనికి వెళ్తాం, గొప్ప మహిమను పొందుకుంటాం. కీర్తన 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. చాలు చూడండి, ఈ గొప్ప మహిమ రావాలంటే గొప్ప విశ్వాసము, నీ గొప్ప రక్షణ వలన. రక్షణ ఉంటే మహిమ. చూడండి, మరి అలాంటి మహిమ కావాలంటే మనం రక్షించబడాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, యేసుక్రీస్తుని ఆయన వెంబడించాలి. అలాంటి గొప్ప ఆదరణ, గొప్ప బహుమానం పొందాలంటే ఇలాంటి గొప్ప మహిమలు కూడా వస్తే ఆ తర్వాత మనము గొప్ప జనముగాను, గొప్ప సంఘముగాను, గొప్ప సైన్యముగాను మరి చేయబడతాం. ఒకసారి చూద్దాం రండి. ఆ తర్వాత మనము గొప్ప జనాంగంగా చేయబడతాం. ఇలాంటి గొప్ప రక్షణ దొరికిందంటే మనము గొప్ప జనాంగంగా చేయబడతాం. ద్వితీయోపదేశకాండము 9:1-2 ఉంటుంది. మనము గొప్ప జనాంగమై, చూడండి, ఇశ్రాయేల్ కూడా ఎంత జనాంగం అవుతుంది. వెళ్ళిన మంది ఎంతమంది? 70 మంది ఈజిప్ట్కి వెళ్ళింది. కానీ ఎన్ని లక్షల మంది అవుతారు? గొప్ప జనాంగముగా. ద్వితీయోపదేశకాండం 9:1. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నటకై నేడు నీవు యోర్దాను దాటబోచున్నావు. చూడండి, చాలు చూడండి. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. ఇశ్రాయేలు చూడు, ఆయన హెచ్చరిస్తున్నాడు. మనం గొప్ప జనాంగం కావాలంటే మన గొప్ప విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మన గొప్ప దేవుని పట్టుకుని, ఆయన పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో గోజాడితే మనకి ఇంకా మరి అద్భుతాలు జరగలేదని 39వ రోజు వరకు చేసి ఏం జరగలేదనకండి. 40 రోజులను పెట్టుకున్నాం. 40వ రోజున ఆనాడు మరి ఆ శతాధిపతి మరి 7 మార్లు మునిగే వరకు ఎంత ఓపుకున్నదో. గొప్ప ఓర్పు, గొప్ప విశ్వాసము, గొప్ప ఆదరణ కావాలండి. అప్పుడే మనము గొప్ప మహిమలోకి వెళ్తాం, గొప్ప జనాంగముగా చేయబడతాము. గొప్ప సంఘముగా మనం మన సంఘము గొప్ప సంఘం. ఇప్పుడు చిన్న సంఘమైనా కానీ మరి చీకుపడొద్దండి. మనం ప్రార్థనా వీరులుగా ఉంటే మనల్ని గొప్ప సంఘముగా, గొప్ప జనాంగముగా చేస్తాడు. గొప్ప మరి సంఘముల గురించి ఇర్మియా గ్రంథంలో చక్కగా రాయబడింది. మనకు తెలుసు 33:3 అని అంటాం. 3:3 మనందరూ తెలిసినటువంటి. అలాంటప్పుడు ఆయన మనం మొరపెట్టినప్పుడు చక్కగా ఇర్మియా గ్రంథం 33:3
చక్కగా రాయబడి ఉంటుంది. మనం గొప్ప సంఘముగా తీర్చిదిద్దబడతాం. మన గొప్ప జనాంగమే కాదు. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూడండి, గొప్ప సంగతులు తెలియజేసే మన గొప్ప దేవుడు, మనం గొప్ప జనాంగంగా చేసేటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి మనము మరి ఎలా మర్చిపోతాం? ఆయనకి మనం మొర ఎలా ఉండాలంటే, మొర అంటే తెలుసు కదా, మామూలు ప్రార్థన కాదు, గోజాడాలి అన్నట్టు. చూడండి, గోని పట్ట కట్టుకుని బూడిద రాసుకుని మరి గోజాడుతూ కన్నీటితో మరి హృదయం చించుకుని, మరి ఆనాడు బట్టలు చించుకుని ప్రార్థన చేసేవాడు కాదండి. ఈనాడు మనం హృదయాలను చించుకుని ప్రార్థన చేయాలి, గోజాడాలి. అలాంటి మరి గొప్ప మరి సంగతులు మనకు తెలియపరుస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేయాలి. అలాగే మనం గొప్ప సైన్యము కూడా ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ జనాంగం ఎంత చిన్న దేశమే, కానీ వాళ్ళ గొప్ప సైన్యం వాళ్ళది, స్ట్రాంగ్ అనమాట. ఎందుకంటే చుట్టూను దగ్గర 22 అరబిక్ మరి ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు భయపడరు వాళ్ళు. ఎందుకంటే మా తట్టు యెహోవా దేవుడు యుద్ధం చేస్తాడని. ఈ మధ్యన వీడియోలో కూడా వైరల్ అవుతుంది, చూశారు. ఇజ్రాయెల్ కంట్రీలో దేవదూతలు కాసుకుని ఉన్నాయని చూపిస్తున్నారు. ఆనాడు నుండి కూడాను ఇశ్రాయేలును విడవడు, వదలడు, కొనుకడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుని మనము ఆరాధన చేయాలి. 2వ దినవృత్తాంతాలు ఒకసారి చూడమ్మా. 2వ దినవృత్తాంతాలు 20, 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయము 1-2. 2వ దినవృత్తాంతాలు త్వరగానే ముగిచ్చేస్తానండి. ఇంకా చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం కొంచెమే ఉన్నది కాబట్టి 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయము 1-2. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమోనీయులు, మోయనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసి. చూడండి, యెహోషాపాతు కూడా భయపడిపోతాడు, ఇట్లాంటి చుట్టూ వచ్చేస్తారని. కానీ ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కొనేటువంటి బలమైన దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. ఒక్కొక్క దేవదూత కొన్ని లక్షల మందిని చంపేటువంటి శక్తి కలిగినటువంటి మరి గొప్ప దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప సైన్యం అన్నారు ఆయనండి. మన గొప్ప దేవుని ముందు ప్రార్థన ఒకసారి చేస్తారు. 20:12 యెహోషాపాతు ప్రార్థన. ఓకే. 20 అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచుకున్నది, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, అలాంటి గొప్ప సైన్యం వచ్చినా కానీ గొప్ప ప్రార్థన చేసి గొప్ప సైన్యం ఎదుర్కొనేటువంటి మన దేవుడు మహాబలవంతుడు, గొప్ప దేవుడు. అందుకని ఆయన పాదాలు పట్టుకొని ఆయన విడవక వదలక మన రక్షణ అనే దాన్ని సన్నగిలకుండా మనం చూడాలి. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఇంకా దేవుడు ఎన్నో చేశాడు. ఇట్లా ముందుకు వెళితే ఒకసారి మనం చూద్దాం రండి. ఇట్లా మనం ఉండటం వలన ఇంతకు ముందు చదువుకున్నాం, మనం గొప్ప పట్టణంలోకి వెళ్తామని. దానికి ముందు మన దేవుడైనటువంటి యేసయ్య గొప్ప తీర్మానము తీర్చబడి గొప్ప క్రయధనం చెల్లించినందువలన మనము ఆయన క్రయధనం చెల్లించాడు. మన పాపాలన్నిటికీ మరణ ముళ్ళును ఇరిసినటువంటి ఆ గొప్ప తండ్రిని ఎలా మర్చిపోతామండి? ఎవరిస్తారండి ఈ రోజుల్లోనూ? ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప క్రయధనము, గొప్ప తీర్పులోకి వెళ్ళి మరి ఆయన క్రయధనం ఉండి మనందరినీ గొప్ప ద్వారము ద్వారా తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే గొప్ప ద్వారముగా గొప్ప మరి పట్టణంలోకి తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి చూద్దామండి. గొప్ప మరి ఇంకా చూస్తే చాలా ఉన్నాయి, కానీ సమయం దగ్గరకు వచ్చింది. గొప్ప ద్వారము, గొప్ప మార్గము మనం చూసినట్లయితే ఒక్కసారి ఇది 1 కొరింథీయులు 16:9 ఉంటుంది. మన దేవుడు మనకు గొప్ప ద్వారములను తెరవబడతాడు. ఇది ఎక్కడికి వెళ్ళాలి? మరి నిత్య జీవము కలిగినటువంటి గొప్ప పట్టణంలోకి వెళ్ళాలంటే ఈ గొప్ప ద్వారము ద్వారా, యేసయ్య ద్వారానే మనం వెళ్తాం. 1 కొరింథీ 16:9 ఒక్కసారి చూడండి.
కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది, మరియు ఎదిరించు వారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందము. గొప్ప ద్వారము తెరిచాడు పౌలుకి దేవుడు. ఇక్కడ చూడండి, మరి ఆయన పౌలు గారు సేవ చేసేటప్పుడు కూడా అనేక మంది సౌలుగా ఉన్నప్పుడు దేవుని ఇబ్బందులు పెట్టినా కానీ ఈ పౌలు గారు చేయడానికి గొప్ప ద్వారం తెరిచాడు. గొప్ప ద్వారం తెరిచి ఆయనని మరి గొప్పగా సేవ చేయటకు మరి ఉపయోగించుకున్నాడు. మరి ఒక్కసారి ప్రకటన 21:2-10 ఒక్కసారి చూడమ్మా. దానికి మనం అందము ఈ గొప్ప ద్వారం ద్వారాగా యేసుక్రీస్తు ద్వారా మనం వెళితే ఎక్కడికి వెళ్తామండి? గొప్ప పట్టణంలోకి వెళ్తాం. ఒక్కసారి చూడండి, 21:2-10. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చూడు ఒకసారి 21:10. ఆత్మవిషుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూపెను. దాని యందు వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. చూడండి, అలాంటి గొప్ప ప్రాకారము గలగ గొప్ప పట్టణంలోకి, పరిశుద్ధ పట్టణంలోకి మనం వెళ్ళాలంటే మనం ఎట్లుండాలండి? మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దానికి ఏంటి? ఒకటే మార్గం, యేసయ్య మార్గం. ఒకటే మరి రక్తం, యేసు రక్తంతో కడగబడి మరి మన విశ్వాసాన్ని సన్నగిలకుండా, పాపం అనేది అంటకుండాను మరి మన విశ్వాసమును మరి బలపరుచుకుంటూ నిత్యము ఆయన్ని గొప్ప గొప్ప ప్రార్థన చేస్తే మనం కూడా ఈ గొప్ప పట్టణంలోకి, గొప్ప ప్రాకారంలో, గొప్ప పర్వతాల నుండి మరి ముందుకెళ్ళి ఈ యొక్క మరి నిత్య జీవము కలిగినటువంటి గొప్ప పట్టణంలోకి వెళ్తాం. మరి ఇంకెక్కువ ఇట్లా వెళ్ళటం వల్ల మనకి ఏంటండి లాభం అంటే, మనము గొప్పగా లాభం పొందుతాం. మరి యేసయ్యను ఆదరించిన వాళ్ళు మరి ఆయన బిడ్డలు ఎలా ఉంటారండి? గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడతారు, గొప్పవాళ్ళుగా లాభం పొందుతారు. ఒకసారి కీర్తన 19:9-10 చూడమ్మా. కీర్తన 19:9-10-11. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారాల కంటెను మధురమైనవి. చూడండి, వీటికన్నా ఇంకా మరి మనకి ఇంకేం కావాలండి? జుంటిదేని దారుల కన్నా మధురమైనవి అని. ఇది 12 వరకు చూసావా? వాటి వలన నీ సేవకుడి హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి, మరి వీటన్నిటిని దేని వల్ల గొప్ప లాభము? జుంటిదేని దార లాంటి వాక్యాలను వదలకండి. అలాంటి వాక్యాలు చదివి యేసయ్య మార్గంలోకి వెళితే మరి పరిశుద్ధమైనటువంటి గొప్ప పట్టణంలోకి వెళ్ళి మనము మరి గొప్ప లాభమును కూడా పొందుతాం. మరి నిత్యము ఆయన్ని పొగుడుతూ, నిత్యము ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఉంటే ఇంతకన్నా ఇంకేం కావాలండి? మనం గొప్ప లాభం పొందాలంటే దేవుని యందున్న జుంటిదేని దార లాంటి వాక్యాలను చదవాలి. అనుదినము మనం ఆయన వాక్యాలను వెంబడించాలి. అనుదినము మనం గొప్ప ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయముతో మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, హృదయము చించుకునేటువంటి ప్రార్థన. మరి చూడండి, మరి ఆ కొంతమంది అయితే భక్తులు మరి గోని పట్ట పట్టుకుని వాళ్ళ బట్టలు చించుకుని, వాళ్ళ హృదయాలు చించుకుని మోకాళ్ళతో మరి అనేక విధాలుగా ప్రార్థన చేశారు. దానియేలు ప్రార్థన చూడండి, ఆయన గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థనిస్తాడు. అలాగే చుంటితేనె ధార లాంటి వాక్యాలను మనం చదువుతూ మరి ఇంకో చోట ఉంటుంది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు గొప్పది. అలాగే మంచి పేరు రావాలనుకుంటున్నారా? లాభం పొందాలనుకుంటున్నారా? ఇదిగండి, యేసయ్య విశ్వాసం ఉంచి యేసయ్యని వెంబడించినట్లయితే ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి మహాపట్టణమైన గొప్ప దేవుని దగ్గరికి గొప్ప ద్వారం ద్వారాగా మనము
ఆయన పట్టణంలోకి, గొప్ప పట్టణంలోకి వెళ్ళి ఎంతగానో ఆశీర్వదించబడతాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. ఒక చిన్న చరణం పాడి మరి ముగించుకుందాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ, రక్షణ దినముదేగా తక్షణమే కనుగొనరా, ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, ముదమారగ చేగునుము, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. మరి గొప్ప రక్షణ గురించి మనం తెలుసుకుని గొప్పగా మరి మన గొప్ప దేవుడైనటువంటి ఆయన్ని వదలక విడవక మరి నిత్యము ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామని. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవ, మీ గొప్ప మాటలు మేము నేర్చుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మా యొక్క రక్షణను గొప్పగా తీర్చిదినైనా గొప్ప పట్టణంలోనికి మరి మీ గొప్ప ద్వారము ద్వారా మేము ఎలా ఎలాలో మేము మాకు నేర్పించినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనునిత్యమునైనా జుంటిదార లాంటి మీ వాక్యములను చదువుతూ మయా యేసు క్రీస్తు వారి మార్గంలో నడిచిన ఆయన మేమందరం కూడా నీతిమంతులుగా ఉండి మా నీతిని, మా యొక్క విశ్వాసమును సన్నగిల్లక మరి మేము ముందుకు వెళ్ళటకు మరి ఆ యొక్క గొప్ప ద్వారం ద్వారాగా గొప్ప దేవుని వద్దకు, గొప్ప పట్టణంలోకి వెళ్ళటానికి సహాయం చేయమని యేసునామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలయ్యా. మరి చక్కని వాక్యం అందించిన గారికి, వెంకటేశ్వర గారికి వందనాలు. మరి నిజమే గొప్ప దేవుడు, మరి మనకు గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు అంటున్నాడు. మనము